ఆది వారం జాతర అమ్మ వారి పూజరా జనము మెచ్చే జాతర కడవ నిండా సాగరా. లెట్స్ గో బాయ్స్. చిన్న పాట పాడిన అమ్మవారిని చూపించే ముందు చిన్న వీడియో, దాంతోపాటు ఒక చిన్న సాంగ్. మీకు ఎలా నచ్చిందో మీరు లైక్ చేయండి, సో ఫాలో చేయండి. సో చిన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళాము నిన్న. మా సార్ తీసుకెళ్ళాడు అక్కడికి. నేను అనుకోలేదు. 30 సంవత్సరాల క్రితం నేను మా డాడీ నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి, డాడీ మా మమ్మీ. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు విజిట్ అయినా. సో అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ చాలా బాగుంది ఆలయం. ఇప్పుడు వచ్చినప్పుడు చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్న కళ్ళతోటి తెలుగు వయసులో చూసిన టెంపుల్. సో ఇప్పుడు చూస్తున్న టెంపుల్ చాలా చేంజ్ ఉంది. సో ఇది ఆలయం గోపురం. సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ కొన్ని చిన్న వీడియోస్ తీశాను. సో ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ దర్శనం. అమ్మవారిని దర్శనం చేసుకోండి. సో ఎంత బాగుందంటే అమ్మవారు గర్భగుడిలో. నాకు 2 పనులు కూడా జరుపుకోలేదు అమ్మవారిని చూస్తే. సో చాలా అద్భుతంగా దర్శనం అయింది. చాలా బాగుంది దర్శనం. సో మా సార్ వాళ్ళ లైన్లో క్యూలో ఉన్నారు, ఇంకా బ్యాక్ సైడ్లో. సో చాలా మంచి దర్శనం జరిగింది. అక్కడ గజస్తంభం కూడా ఎంత బాగుందంటే చూడండి, అందరు అక్కడ పూజలు చేస్తున్నారు గజస్తంభంలో. సో అది కూడా మీకు చూపిస్తున్నారు చూడండి. సో ఇంత పైప్ అక్కడ అయిందంటే డిఫరెంట్ వైపు కుదిరింది. సో ఇక్కడ కాళికామాత టెంపుల్, కాళికామాత స్టాచ్యూ ఉంది. సో అందరు అక్కడ ఫొటోస్ సెల్ఫీస్ దిగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదు. వీడియోస్ కెమెరాస్ తీయొద్దని పెట్టిన ఏదో అవి తీసుకుంటూ సో తీయడం జరిగింది. సో నేను కొన్ని చిన్న పిక్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో చూడండి, కొన్ని ఫోటోస్ తీసాను. సో ఆర్ఆర్ మైసమ్మ తల్లి టెంపుల్లో. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. బైక్స్ పార్కింగ్ అలా ఉంది, కార్స్ పార్కింగ్ అలా ఉంది. సో ఇంకోటి వచ్చేసి అక్కడ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ హాల్లో కూడా. సో నేను చూపించే షర్ట్స్ అక్కడ ఉన్నాయి కదా. సో అక్కడ అమ్మవారి కోసం బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో ఇది ఇవే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ. సో కొన్ని వీడియో తీశాను. సో అమ్మవారికి ఆ చెట్టు నిండా ముడుపులు కట్టారు భక్తులందరూ. చాలా బాగా అనిపించింది దర్శనం. చాలా విశాలమైన ప్రదేశం ఉంది అక్కడ. సో మీకు నచ్చితే గిటార్ గైస్, సో ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. చలో మళ్ళా వస్తా, మళ్ళీ ఒక టెంపుల్తో, సో మళ్ళీ ఒక సబ్జెక్ట్తో. సో బాయ్.